ఈరోజు మనం అతి తక్కువ ఆయిల్తో మసాలా లేకుండా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా క్యాప్సికమ్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. 2 క్యాప్సికమ్ 4 టమాటా తీసుకున్నాను. మూకుడులో కొంచెమే ఆయిల్ వేసుకుని ఫస్ట్ క్యాప్సికమ్ మగ్గడానికి దాంట్లో మూకుడులో వేసాను. ఇలాగా మూకుడులో అది మగ్గుతూ ఉండగా మనం బేస్ ప్రిపేర్ చేసుకుందాము. 4 టమాటాలు 3 పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో తీసుకుని దాన్ని మిక్సీ చేసుకున్నాను. ప్యూరీ వచ్చింది చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం క్యాప్సికమ్ కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో వేద్దాము. 1 నిమిషం అలాగా మగ్గనిద్దాము. ఇప్పుడు ఆ ప్యూరీ అంతా దాంట్లో వేసి క్యాప్సికమ్ టమాటా అంతా కలిపి ఇదంతా ఇలా మగ్గనిద్దాము కాసేపు. ఇది మగ్గుతున్న కొద్దీ టమాటోస్ కలర్ చేంజ్ అవుతుంది కదా. తర్వాత ఇందాక మిక్సీ చేసిన దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని మిగిలింది కూడా దాంట్లో వేసేసాను. ఇప్పుడు పసుపు ఉప్పు ఏమో మీకు తగిన టేస్ట్కి వేసుకోండి. కాసేపు మూత పెట్టేసి ఆ రెండింటిని మగ్గనిద్దాం మనం. ఈలోపు మనం నానబెట్టుకున్న ఆల్మండ్స్ ఇంకా క్యాష్యూస్ కొంచెం ధనియాలు దాంట్లో వేసి మిక్సీ చేస్తున్నాను. మీ దగ్గర గసగసాలు కొబ్బరి వేరుశనగ ఇవి ఉంటే అవి కూడా వేసుకోండి. ఇప్పుడు మిక్సీ చేసిన తర్వాత పక్కకు పెట్టుకుందాము. ఎంతవరకు మగ్గిందో చూద్దాము. ఇప్పుడు ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పటికే కలర్ చాలా చేంజ్ అయింది కదా. ఇంకొంచెం సేపు ఆగుదాము. ఈలోపు మనం ఇందాక మిక్సీ చేసుకున్న మిక్స్చర్ కూడా ఆల్మండ్స్ క్యాష్యూ ఉంది కదా, బాదం పప్పులు అవన్నీ మిక్సీ చేసాం కదా, దీంట్లో వేసుకుందాము. అలాగే కారం మీకు తగినంత వేసుకోండి. ఇది కలర్ కోసమే, అంత కారం ఏమి ఉండదు. అలాగే నేను కసూరి మేతి కూడా వేసుకున్నాను. జీలకర్ర పొడి వేసుకున్నాను. మీరు ఇంకా ఏమైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి. నాకు ఇంతవరకు సరిపోతుంది. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. మరి ఘాటుగా లేకుండా తినాక ఏదో నీళ్లు తాగాలి అన్నట్టు లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకున్నాక ఇలా అయింది. చూసారు కదా కలర్ అంతా ఎంత బాగుందో. మూకుడికి కూడా అడుగు అంటలేదు. ఈ మూకుడు చాలా బాగుంది. నేను డీమార్ట్లో కొనుక్కున్నాను. మీ దగ్గర కూడా డీమార్ట్ ఉంటే చూడండి. సరే, ఇప్పుడు మనం పైన కొత్తిమీరతో గార్నిష్ చేద్దాము. కొత్తిమీర ఎక్కువ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. నాకు చాలా ఇష్టం కొత్తిమీర. మొత్తం కొత్తిమీర అంతా వేసుకుని ఒకసారి కలుపుకుందాము. తర్వాత బయట అమూల్ క్రీమ్స్ ఇవన్నీ వాడడం కన్నా పెరుగు మీద మీగడ వస్తుంది కదా, అది వేసుకుందాం. అది మంచిది. బయట నుంచి కొనుక్కోవడం ఎందుకు, మనం అనవసరంగా హెల్దీ ఆల్టర్నేటివ్ కాదు కదా. అందుకే ఇలా చేద్దాము. ఈ మీగడ వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే పర్లేదు, ఉంటే మాత్రం వేసుకోండి. ఇంకా మళ్ళీ పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి చపాతీలో పెట్టుకుని తింటే ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.